సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? సంజయ్. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? సూపర్ కానీ కంటెస్టెంట్స్ కొంచెం సెలబ్రిటీస్ అయితే ఇంకా కామన్ మ్యాన్స్ వల్ల ఫేమస్ అవుతుంది బాగా. సో సెలబ్రిటీస్ ఉన్నారు, కామన్ మ్యాన్స్ ఉన్నారు. సో మీకు ఎవరు బాగా నచ్చుతున్నారు? సో ఇది ఎవరంటే ఇమానియల్. ఎందుకు ఇమానియల్ కామెడీ చేస్తాడు కదా బ్రో, కామెడీ వల్ల ఫ్యాన్, అంతకుముందే ఫ్యాన్ ఇమానియల్కి నేను. ఇమానియల్ మ్యాక్స్మన్ గొడవ పడ్డారు కదా బాడీ షేకింగ్ విషయంలో. సో ఏం చెప్తారు దాన్ని? ఇద్దరు ఇమానియల్ తప్పు. మళ్ళీ నువ్వు ఫ్యాన్ కదా, ఇమానియల్ తప్పు అంటున్నావు. ఫ్యాన్ అయినా తప్పే కదా ఎవరిదైనా. సో ఈరోజు చూసాము ఎలిమినేషన్, అంటే ఎలిమినేషన్ జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఎలిమినేషన్స్ ఎవరిని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నేనా సంధ్య గారు ఎవరో ఉన్నారు. సంధ్య. ఎందుకు ఆవిడని? ఆవిడ వేస్ట్ బ్రో. సో సుమన్ శెట్టిని నామినేట్ చేశారు ఇద్దరు, ఒక రాము రథోడు అండ్ మాస్క్ మ్యాన్. మీరు కలవట్లేదు, అందరిలో కలవట్లేదు అన్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇంకా టైం పడుతుంది బ్రో, వాళ్ళు సెటిల్ అవ్వాలి కదా, ఇప్పుడే కదా వచ్చింది. అది ఫేరా అన్ఫేరా సుమన్ శెట్టి విషయంలో? ఫేరే బ్రో. ఫేరా అన్ఫేరా అంటే వాళ్ళు చేశారు కదా. అన్ఫేరే బ్రో అది. సో ఏం చెప్తారన్న ప్లస్ ఏంటన్న బిగ్ బాస్లో ఇప్పుడు? కామన్ మ్యాన్స్ వల్ల ప్లస్ హైప్ లేపుతుంది. కామన్ మ్యాన్స్ వల్ల బిగ్ బాస్లో ఎవరిని పెడితే హై వస్తుంది? ఎవరిని పెడితే అంటే ఇమాన్యుయల్ని పెడితే కొంచెం హైప్ లేపుతుంది. కామెడీ చేస్తే ఇమాన్యుయల్ ఇప్పుడు అంటే కొంతమంది షాంపూల కోసం, చిన్న దాళ్ళ కోసం కొట్లాడుతున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అన్న? అది తప్పే. ఇప్పుడే కదా ప్రెజెంట్ వాళ్ళు వచ్చింది కదా, ఇంకా వాళ్ళకేమి ఈ ఇంటికాడే ఉన్నట్టు ఉన్నారు. ఇంకా ఇక్కడ బిగ్ బాస్లో ఉన్నట్టు వాళ్ళు లేనట్టుగా ఉన్నారు. ఓవరాల్గా బిగ్ బాస్ 9 హిట్టా ఫట్టా? హిట్టే బ్రో. ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? మైపాల్ బ్రో. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 9? బాగుందండి. అంటే ఇప్పుడు ఫస్ట్ వీకే కాబట్టి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది. సెకండ్ వీక్ నుంచి మంచి హార్ట్ఫుల్గా ఉంటుంది, సక్సెస్గా ఉంటుంది, బాగుంటుంది. ఏంటి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ మైనస్ అనేది ఇప్పుడు మనం నిర్ధారణ చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటే వీక్ కదా, ఫస్ట్ వీకుల్లో మనం ఏం చెప్తామండి, అలా స్టార్ట్ అయ్యి కూడా అట్లీస్ట్ ఒక 4 days అయింది. 4 daysలో ఇంకా కంటెంట్స్ అనేవి ఇంకా రావాల్సి ఉంటుంది. 100 days నడుస్తుంది కాబట్టి ఏదేమైనా కూడా మంచి కంటెంట్లను తీసుకున్నారు, బాగుంది. అంటే సుమన్ శెట్టి మీద నామినేషన్ వేశారు, రాము రథోడు అండ్ మాస్క్ మ్యాన్. సో ఏంది అది ఫేరా అన్ఫేరా? ఫేరే. ఎందుకంటే సుమన్ శెట్టి అంత యాక్టివ్గా కనిపించట్లేదు, ఏదో లేజీగా ఆ విధంగా అనిపిస్తుంది. కాబట్టి ఆయన అసలు ఈసారి ఎలిమినేషన్లో ఉన్నాడు కాబట్టి అవుతాడు అనుకుంటున్నాను ఎలిమినేషను. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఏంటంటే ఎంటర్టైన్ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ప్రతిదీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ను కూడా మంచిగా యాక్టివ్గా ఉంటే, పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది. కాకపోతే ఎందుకంటే ఏదో చేసినాము ఉన్నట్టు ఎంత సెలబ్రిటీ అయినా కూడా అక్కడ గేమ్ను నిరూపించుకోవాలి ఆడియన్స్ ముందు. సెలబ్రిటీలని కామన్ మ్యాన్స్ డామినేషన్ చేస్తున్నారా? 100% చేస్తారు. వాళ్ళు సెలబ్రిటీలు అనగానే ఒకప్పుడు కూడా వాళ్ళు కూడా సాధారణ వ్యక్తులే. ఎవరైనా కూడా సాధారణ నుంచి సెలబ్రిటీలుగా వస్తారు. అంత పెద్ద సెలబ్రిటీలు అంటే అక్కడ ఎవరు లేరు. అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీలలో కూడా శ్రేష్ఠ వర్మ ఒక ఆమె ఉంది, ఇమానియల్ ఉన్నాడు, తర్వాత చేసి తనూజ ఉంది. అంటే వీళ్ళైతే గిట్ట సంజన, సునీల్ శెట్టి, వీళ్ళే మాత్రం అక్కడ కొద్దిగా జనాలకు అట్రాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి కామన్ మ్యాన్స్ అంటే ఇంకా వాళ్ళు కూడా నార్మలే ఉంది. ఇంకా వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ గేమ్ను బట్టి వాళ్ళకు క్రేజ్ అనేది వస్తుంది. సో అన్న హైప్ ఉందా లేదా బిగ్ బాస్కి? ఇప్పుడు ఉంటుందండి. ఫస్ట్ 4 రోజులకి హైప్ ఉందా లేదంటే కరెక్ట్ కాదు, కంపల్సరీ హైప్ ఉంటుంది. 2వ వారం నుంచి గేమ్ అనేది, రియల్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి సక్సెస్ ఉంది, బాగుంది. కప్పు ఎవరు కొట్టే అవకాశం ఉంది? శ్రేష్ఠ వర్మ కొడుతుంది. శ్రేష్ఠ వర్మ. అవును.